సుధాకర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంటే హ్మ్, రోజా గారి గురించి చెయ్యొద్దు టాపిక్లు వద్దనుకున్నా సరే ఆమె ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండి నా గురించి మాట్లాడండి, నా గురించి వీడియోలు చేయండి అని చెప్పి మనందరికీ చెప్తున్నట్టు ఉన్నారనమాట. ఏంటంటే జనరల్గా కూడా ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం సార్, దాని గురించి మనం కూడా ఎక్కువ మాట్లాడక్కర్లా. కాకపోతే రోజా గారి గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఆమె వచ్చి అందరికీ నీతులు చెప్తారనమాట. ఒకరోజు మనకి భూమా అఖిలప్రియ గారు పంజాబీ డ్రెస్ వేసుకున్నారని, లేకపోతే అనిత గారు పంజాబీ డ్రెస్ వేసుకున్నారని రకరకాల కామెంట్లు చేశారనమాట. అసలు ఇదేనా మన కల్చరు, మీరు ఇలా పంజాబీ డ్రెస్ వేసుకుంటారా, ఎలా ఉంటారా అలా ఉంటారా అని. సో ఇది కట్ చేసేస్తే నిన్న జనవరి 1 ఆమె వచ్చి బెంగళూరు పబ్లో ఎగురుతా ఉంది సార్. అండ్ అలాగే ఒక విపరీతమైన డ్రెస్సులు కూడా వేసుకుని ఉన్నారు. అన్ని నీతులు చెప్పి ఇప్పుడు నువ్వు నీతులు చెప్పలేదు అనుకోండి, నీ గురించి ఎవరో మాట్లాడరు. నువ్వు జనాలందరికీ అన్ని నీతులు చెప్పి అన్ని సూక్తులు చెప్పి నువ్వు చేసేది ఏంటి? ఈరోజు జనరల్గా చూసుకున్నా సరే పార్టీ అనేది నీ పర్సనల్ లైఫ్, నువ్వు ఎలా అయినా చేసుకో. కాకపోతే నువ్వు అందరినీ అన్నావు కాబట్టి ఈ రోజు నువ్వు అనే ఛాన్స్ కూడా నువ్వే ఇచ్చావు వాళ్ళకి. ఎలా చూస్తారు సార్? అంటే మీ ఎమ్మెల్యేలు, అంటే ఎమ్మెల్యేలైనా రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పర్సనల్ లైఫ్లో కూడా కొద్దిగా లిమిట్లో ఉండాలేమో అనిపిస్తుంది సార్. మిగతా వాళ్ళు ఎలా ఉన్నా సరే రాజకీయ నాయకులకు మాత్రం పర్సనల్ లైఫ్ అంత లావిష్గా ఉంటాం, జనాలు కూడా ఇష్టపడరేమో అనిపిస్తుంది. సో రోజే గారి ప్రవర్తనని, పబ్బుల్లో ఆమె ప్రవర్తించే తీరును కానీ ఆమె వేసుకునే డ్రెస్సులను కానీ మీరేమంటారు సార్? మీరు దీన్ని ఎలా చూస్తారు? మీరు అన్నట్టు ఏం చేసేదండి? మళ్ళీ నన్ను అడుగుతారా? రోజా గారిని గురించి మాట్లాడకూడదు అనుకుంటా. ఆమె ఒక వాడిన రోజా, ఎండిన కాజా, పగిలిన కూజ. ఇప్పుడు మీకు తెలుసు కదా, రోజా చాలా వాసన ఉంటది. ఎండిపోయిన తర్వాత, వాడిపోయిన తర్వాత అక్కడ పడేస్తాం. మీకు తాపేశ్వరం కాజాలు, కాకినాడ కాజాలు తెలిసి ఉంటది బాగా. ఎక్కువ కాకినాడ కాజా అంటాం కానీ తాపేశ్వరం కాజా చాలా ఫేమస్ అండి. నేను అంటే మా అత్తగారు నా ప్రాంతం కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు తాపేశ్వరం లాగి చాలా తీస్తుంటారు. అది చాలా అది మీకు తెలుసు కదా. కొన్ని అయితే అందులో తేనె లాగా ఉంటది, నెయ్యి పాకం అవును. అదన్నీ చేస్తారు. అది అలా ఉమ్. చేస్తే అని అది ఎండిపోయిన తర్వాత ఎవరు నోట్లో పెట్టుకుంటారండి? ఎండిపోయింది కాబట్టి. అలాగే కూజ మనం పాత అంటే ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లోకి వచ్చాయి, కానీ పాత రోజుల్లో మట్టి పాత్రల్లో కూజాలు మట్టి కుండల్లో నీళ్లు పెట్టి వేసవికాలం తాగేవాళ్ళం. అంటే చాలా చూసి కూజాలు చాలా ఫేమస్ అండి మా చిన్నప్పుడు. ఇప్పుడు కాదండి. ఆ కూజ నీళ్లు పోసుకొని అది జారి పడిపోయి పగిలిపోతే ఏం చేస్తాం? తోసిపోసేస్తాం. అలా రోజా గారు అంటానే మాకు అనిపించేది అయిపోయింది, ఆమెకి టికెట్ రాదు, వాడిపోయింది, ఇంకేమీ లేదు, ఆమె బతుకుండదు, ఎండిపోయింది, ఇంకా అసలు కనిపించదు, పగిలిపోయిన కూజ. ఆమెనేది మళ్ళీ చెప్తారు, పబ్బు అంటారు, పబ్బుల్లో గబ్బులు అంటారు. ఏం చేస్తాం? సబ్బులు అంటారు, సబ్బు గబ్బు పబ్బు, ఇవేదో మనం ఇంకా రైమింగ్ చెప్పుకోవాల్సింది. ఆ? ఆమెని ఒక మంత్రి గాను, ఎమ్మెల్యే గాను మాట్లాడమే నాకైతే కొద్ది చిన్నతనంగా ఉంది. అంటే తెలివితేటలు ఉండొచ్చు, మనిషిలో చైతన్యం ఉండొచ్చు, తెలివితేటలు ఉండదు, అది అది వేరు. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలండి, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఒక అంటే సరదాలు అందరికి ఉంటాయండి, మీకు నాకు అందరికి సరదాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. నేను సైకాలజిస్ట్ గా కూడా అదే చెప్తా. ఎవరైతే సంతోషంగా సరదాగా నవ్వుతూ పాడుతూ హాయిగా ఉంటారో వాళ్ళకి ఆయుస్సు కూడా పెరుగుతుందని నేను చెప్తా. నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళు కూడా నవ్విస్తా. అట్లని చెప్పి పబ్బులు లేకపోయి ఎగరండి అని చెప్పలేము, చెప్పకూడదు. పబ్బుల్లో వెళ్ళండి, లేకపోతే మందు కొట్టి చిందేయండి, ఇట్లాంటివి ఏమన్నా చెప్తాండి. ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గర, మా దగ్గర స్ట్రెస్ పెరిగిందంటే మెడిటేషన్ చేయమంటాం, కానీ మందు ఒక వేసుకొని బాగా బాటలు తీసి పోసుకొని ఏ చిందులు వేయమని చెప్తామండి? మందు తాగమ అలా. ఒక మంత్రిగా ఉన్నామే, పర్యాటక శాఖ మంత్రి, క్రీడా మంత్రి, మన కర్మ. మళ్ళీ సాంస్కృతిక శాఖ కూడా ఆమెకే ఇచ్చారు. ఎందుకంటే ఆమె సంస్కృతిని అంత అద్భుతంగా మనకి చెప్తాది. అక్కడ పోయి మన సంస్కృతి ఏదో అది చూపింది. అంటే ఆ ఎగిరేది ఆ పప్పులు కూడా బెంగళూరుకే పోవాలన్నా? ఎందుకండి? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళకంతా టిక్కెట్లు ఇచ్చి పాడైపోయి ఇప్పుడు ఆమెకి టిక్కెట్ ఇవ్వాలా వద్దా అంటే, టిక్కెట్ ఇవ్వలేదు అనుకో అన్నా జగనన్న పగులుదన్నా, ఆమె ఊరికే వదలదు. తిట్టకుండా తిడితే ఆ తిట్లుకి పల్లెల్లో చెప్తారు, మీ అమ్మ పోసిన వజ కూడా కారుతుంది అంటుంటారు పల్లెల్లో. అంటే చిన్న పిల్లలకు వజ పోస్తుంటారు, ఆ వజ ఎక్కువ తాగితే నోరు ఎక్కువ అని. ఆమెకి వజ ఎక్కువ.
అన్న తీరిపోతుంది. టిక్కెట్ ఇస్తే ఓడిపోతాది. మీకు అర్థమైందా? ఉమ్. రోజా గారికి టిక్కెట్ ఇస్తే ఓడిపోతుంది, టిక్కెట్ ఇవ్వకపోతే రెడ్డికి తీరిపోతాది. ఈడి తీర్తా తీర్చు తీర్చుకుంటాడు, ఓడిస్తాడు. వాళ్ళ కర్మ అండి, సస్తున్నారు పాపం. మా చిత్తూరు జిల్లాలో మంత్రులకు టిక్కెట్లు లేవు. ఉమ్. ఏమండి, ముగ్గురు మంత్రులు. అంటే రామచంద్ర రెడ్డికి గ్యారెంటీ అనుకోండి. మన నారాయణ స్వామి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఉప ముఖ్యమంత్రి అంట. ఛీ! రా- అలాగా ఉప సార్. ముఖ్యమంత్రి టికెట్ కోసం ఏడవాళ్ళండి. రామచంద్రారెడ్డికి ఈ టికెట్ రోజా లేకపోతే రామచంద్రారెడ్డికి టికెట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి సీఎం కూడా అవ్వలేడు కల్లో కూడా ఇంకా. అది అది ఓయ్ రామచంద్రారెడ్డి గారి జోలికి వెళ్తే అవుట్. ఆ రోజే ఉండడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా రామచంద్రన్న జోలికి రావద్దండి, మీకు తెలియదు ఆయన కథ. ఆయన జీపు కట్టి లాక్కుపోతానన్నాడు. మా చిన్నప్పుడు ఎవరన్నా మాట్లాడతారే, జీపు కట్టి లాక్కుపోతాననేవాడు. పాపం ఆయనకేమి జగన్ అన్న కూడా లెక్కలే, వాళ్ళ ఆయన్నే లెక్కలేదు. కాబట్టి మనం మళ్ళీ రోజా దగ్గరికి వద్దాం. ఎందుకు మా పెద్దిరెడ్డి అంటారు అది వీళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు ఆ గందరగోళం అగమ్య గోచరం అయిపోయింది తెలుగుదేశంలో. ఏమండి, ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మా కరుణాకర్ రెడ్డి గారు నాకు మంచి ఫ్రెండ్, మేము ఒకే బ్యాచ్. అలా మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు బాగా, వాళ్ళ నాన్నగారు నాకు ఫ్రెండ్ అనుకోండి. సుబ్రహ్మణ్య రెడ్డి గారు అని ఉండి, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలిసి ఆయన. వాళ్ళ కొడుకులకి టిక్కెట్లు ఇస్తున్నారు. వీళ్ళెందుకు ఈ మంత్రులు చేసి సిగ్గు లేకుండా? ఇప్పుడు వారసులు మేలుగా ఉంది మంత్రుల కంటే. సిగ్గుందమ్మా రోజమ్మ, సిగ్గుంటే అమ్మా రోజమ్మ వింటుంటే, సిగ్గుంటే రాజీనామా చేసే పార్టీ. ఏ ఆ ఇద్దరు ఎమ్మెల్యేల కొడుకుల కంటే తీసిపోయావా? నేనేదో సినిమా నటినంటారు, నేను ఓయమ్మ సెలబ్రిటీ అంటారు. అవి ఏమో నేను సెలబ్రిటీని, నన్ను ఇలా అంటారు. ఏం సెలబ్రిటీ అమ్మా రోజమ్మ? వాడిన రోజమ్మ. వాళ్ళిద్దరు, మా మోహిత్ రెడ్డి, అభినయ్ రెడ్డి, వాళ్ళిద్దరికంటే నువ్వు పనికిరావా? తీసిపోయావా? సిగ్గుందా? ఎంత అవమానం అండి. కాబట్టి ఆ రోజా గారిని గురించి నన్ను మాట్లాడిస్తారు, నన్ను ఏదో అంటారు. ఈ వయసులో ఎందుకండి పాపం. నేను మా చెల్లమ్మ అంట, వాడు కూడా నువ్వు చెల్లమ్మ అంటావు, మళ్ళీ ఎందుకు తిడతావు అంటాడు. నేనేం చేసేది? ఇంకా ఆమె చేసే పనులు చూస్తే తిట్టాలనిపిస్తుంది. కానీ మా జిల్లా మనిషి కొద్ది ఆమె ఉంది కాబట్టి చెల్లమ్మ అని అనిపిస్తుంది. ఈ చెల్లమ్మో ఏ చల్లనమ్మో ఏదో అర్థం కాలేదు. ఆమె ఆమె కర్మ 3 నెలల తర్వాత ప్రారంభమవుతుంది. ఏ నోటికొచ్చినట్టే తిడతావమ్మా రోజమ్మ? చంద్రబాబు నాయుడు గారు మీకు రాజకీయ జీవితాన్ని ప్రసాదిస్తే టిక్కెట్ కోసం, పదవి కోసం తిడతారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో జైల్లో ఓడిపోతే ఆయన మీద కారణం అని చెప్పిపోయి వెళ్ళిన రోజమ్మ, ఇంకా మీ టిక్కెట్ ఇంకా ఖరారు కాల. చిత్తూరు జిల్లాలో చాలా మంది అది ఖరారు చేశారు. రెండో జాబితాలో కూడా టిక్కెట్లు అయితే సిగ్గు శరముంటే రాజీనామా చేయాలండి రోజారెడ్డి. ఏ చాలా గొప్పదని చెప్పుకునేది ఇంతకు ముందు. నేనా అని ఇండిపెండెంట్ గా చేయమ్మా. 5,000కు మించి వస్తే, ఐదు కూడా రాదు, అది ఎక్కువే కదండి. 1,200 1,300, 2,000 దాటదు. 2,000 రాదు రోజమ్మ మీకు ఓట్లు నగిరిలో. రోజా ఇంకా పగిలిన కూజ, మర్చిపోతే మంచిది మనకు మజా. యా, యా, డెఫినెట్ గా సార్. ఎందుకంటే రోజా గారు ఆమె చేసుకునే వ్యాఖ్యలు కానీ ఆమె ప్రవర్తించే తీరు కానీ డెఫినెట్ గా చాలా ఆక్షేపణీయం. అలాగే ఏంటంటే ఆమె ఇంత కష్టపడింది ఎందుకు? జనరల్ గా కూడా మనకి ఎప్పుడో ఒక వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆమె ఎక్కడో ఒకసారి ఇది రాజకీయ సదస్సులో మాట్లాడుతుంటే పక్కన ఒక ఆయన వచ్చి చెప్తా ఉంటారు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని తిట్టమంటున్నారు, తిట్టు అని చెప్పి మైక్లోనే చెప్పాడు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి కోసం చంద్రబాబుని తిట్టింది, అందరినీ తిట్టింది. అలాంటి రోజాకు కూడా టికెట్ ఇవ్వట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఎన్ని వెన్నుపోట్లు పడుస్తున్నాడో కూడా రోజా గారు గ్రహించాలి. సో అప్పుడు చంద్రబాబుని తిట్టారు. ఇప్పుడు మనకు నిజంగా ధైర్యం ఉంటే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టగలరు, అంత ధైర్యం చేయగలరు, అంత ధైర్యం ఉందో లేదో కూడా చూద్దాం సార్ రానున్న రోజుల్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.